అది లోడ్ బండి మనం ఎంటీ బండి రోడ్ బండి కొంచెం ఒట్టు దిగనియద్దు. ఇగో మా మామయ్య గాని బండి పొద్దుటికెళ్ళి ఇయర్ మేర చంపుతారు గారా. ఎవరు రాకరాకద్దే నాది వాళ్ళదిగా వీడియో తీసేసుకుందాం. ఇక మళ్ళీ వచ్చినాం. అమ్మ ఎవరు చెప్పారు మీ కెమెరా అని? వీళ్ళు అమ్మతడిలు ఘోరంగా అప్డేట్ ఉన్నారు మామ. ఇలా చూస్తే ఏర్పడుతుంది అట కెమెరా అని. హలో కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఇప్పుడు లాగ్ వచ్చేసి అయితే మనమైతే మట్టి ట్రిప్పులకు పోతానమ్మా. మనకు పొద్దుటికి వెళ్ళి మట్టి ట్రిప్పులు అయితే నడుస్తాయి, కానీ నేనే పోలేదు. ఇక నాకు మాది ఇలా పొలం కోసుడు ఉండే, అందుకే పొలం కాడికి పోయొచ్చి ఇక అటే కొంచెం లేట్ అయింది అనమాట. వచ్చినా కొంచెం అన్నం తినేసినా మళ్ళీ మట్టి ట్రిప్పులకి అయితే చంపుకొని వెళ్ళిపోతాను. మట్టి ట్రిప్పులు హవా ఉంటాయి మావా ఎటైనా కానీ, ఎందుకంటే అన్ని బండ్లు కనబడతాయి కాబట్టి జర గుద్దాలు అమ్ము ఉంటుంది. అందుకే వీడికి వెళ్ళిపోతాను టక్కన అని వెళ్ళిపోతాను. ఇక మన పెద్ద బండి ట్రాలీ తలగబెట్టి ఉన్నది, కానీ ఇక మన పెద్ద పూరటద్దు చిన్న పూరనే పెట్టుకొని వెళ్ళిపోయింది. ఎందుకంటే బాగా డీల్ తాగుతున్నాడు. ఉత్తగా దాన్ని పట్టుకొని పోయి గంగలు కలిసే కంటే పోయి చిన్న పూరటి ఈయన ఉన్నాడు. ఈయన ఆల్రెడీ పొద్దుగాల ఒక 20 పోసి పెట్టిన, దీన్ని తీసుకుపెట్టుకొని దానికి తలగబెట్టుకొని దాన్ని ఇంటికి పంపించి దీంతో కొట్టి పడేద్దాం. మరి ఇక మనం గదిలు ఎత్తున్నాడు. గది లేవా? ఏరుకోరి వేసుకున్నప్పుడు గది లేవా? అద్దాన్ని తిన్నావా? చేసుకోకే అంటే మాట ఏం లేముంట ఏర్పడుతుంది బిడ్డ. రేపు పొద్దుగాల పొలం పోయే పట్టుకపోతే ఏర్పడుతుంది. కోతులు కుక్కలు వస్తాయి పిల్ల, డోర్లు వేసుకో, ఎత్తుక వీక్తే మళ్ళీ నిన్ను. ఇప్పుడైతే పొల్లు చంపేసుకుందాం. మా ట్రిప్లకి అత్తనప్ప నేను ఇక అత్తేత్తనప్ప రప్ప దింగేసిరా ఇక. ఓ అయ్యా పొద్దుటికెళ్ళి 10 బండ్లు కొడుతున్నాయి కావచ్చు మా. ఒక బండి 2 బండ్లు పొల్లు ఆట ఆడతారు వాళ్ళు. మధుకర్ దుకాణంలో పో. ఇక నేను చెప్తాను, 26 లక్షల బండి ఓనరు ఏసు. అదే మీరు ఆడ మంచం వేసుకున్నారా బాబీడు సపేక. అలసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా. పొరడినే ఉన్నాడు ఇవరగా తెచ్చినాం. ఇవరగా నేనే నడిపిన దాన్ని. మా తమ్ముడికి ఒక 2 ట్రిప్పుల ముందు ఇచ్చేసిన అన్నమాట. అరే కొట్రాబాయి నేను చిన్నపూరని పట్టుకొని వచ్చేస్తా, పోయి మట్టిపుల కొడతా అని. అందుకే మా వాడు అటు ఉన్నాడు. గడ్డి మోబులు ఉన్నాయి, అవన్నీ పట్టుకొని రప్ప వెళ్ళి పీకుతారు. ఇక మీకు ఎన్ని బండ్లు ఉన్నాయో ఏడ మట్టి తీస్తారో కూడా చూపెడతాయి. ముందంటే తీసేది ఇక వచ్చి పడతాయి కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీస్తారు. ఇక అవ్వ కట్ట వీడికెళ్ళి పోవాలంటే ఎట్లా ఓడేమో చూద్దాం. ఇగో ఇవరాకి ఇదే మనకు ట్రాక్ మిషన్ కోసింది చూసినాం. ఏసు బాయ్ ఈడే. మరి ఇక టైం ఉన్నప్పుడే చంపుకోవాలి. పైసలు ఏమని నన్ను రూపాయలు కావాలంటే ఏదైనా పని ఉన్నప్పుడే పని చేసుకుంటేనే ₹1 ₹2 మిగులుతాయి. ఇంట్లో ఉన్నాం అనుకో పని పెట్టుకొని రూపాయి ఉండదు. అగో ట్రాక్ బాయ్ ఆడే ట్రాక్ బాయ్. మనం ఇప్పుడు కట్ట వీడికెళ్ళి పోవాలి. మీకు నేను రూట్ మంచిగా చూపెడతా అడిగిన వాళ్ళే. ఇగో ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మామ. ఈ చెరువు దాటిన తర్వాత ఉంటుంది. మీ అమ్మ అభిగాని మిషనే మొత్తం కడలు ఒత్తి పడ తెంగుతుంది. మా బావగాని మిషన్ బయటికి పోయింది ఈసారి. మొత్తం ఈ కట్ట మీదకెళ్ళి పొల్లు వత్తులే పోయిగా. మీరు అంతకుముందే చూసి ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళి కొట్టినో, కానీ మీకు నేను మళ్ళీ చూపెడితే అలా కొంచెం కొత్తగా ఉంటుంది. సాయిబాబా ఎత్తాడు ఆయనకి చూపెడతావురు. ఇక అగో అది లోడ్ బండి మనం ఎంటీ బండి రోడ్ బండి కొంచెం ఒట్టు దిగనియద్దు. ఇగో మా మామయ్య గాని బండి పొద్దుటికెళ్ళి ఇయర్ మేర చంపుతారు గారా. ఓయ్ అవ్వాయి కరెక్ట్ లేనే లేదు. ఇక ముండ్లు బిండ్లు లవడల పంచాయతీ అంతా. రైట్ చూస్తావా ఆడు పోతాడు. మెల్ల చూసుకుంటా పోవాలరా బాబు. ఈ అసలే కట్ట మీద జోరుదారి ఇచ్చి పడదెంగుతుంది. మనకు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలి. మా మొద్దు దేగాన్ని చూపెడితే ఆవురు మావ మీకు. మావాడాగో వచ్చి రెడీ ఉన్నాడు. ఈడు కూడా పొల్లు పొరక చంపుతాడు పొద్దుడికి వెళ్ళి ట్రిప్పులు. ఇగో ఆ పాటలేందో ఆయన కథ ఏందో ఆయనకే తెలవాలి. అవ్వా ఇగో బండ్లు లోడ్ చేసుకొని పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆల్రెడీ అన్నాలు తింటారు కదా. బ్రో అన్నాలు తింటారు. అగో బండ్లు ఇక్కడ లోడ్ చేసారు. ఏడికెళ్ళింది వరకు మనకి మధ్యలోకి వెళ్ళి తింగేద్దాం. ఇట్లా పోయి కట్టబడి తిరిగి వచ్చుడు కావచ్చు. చూద్దాం అది. ఇగో ఇది వేస్తాండు లోడ్ ఆల్రెడీ మనకు. హాయ్ ఇర్రండి బండి.
పొద్దుడికి వెళ్ళి పొల్లు చంపినట్టున్నారు ఈ మట్టి ట్రిప్పులు. అందుకే చూడు మట్టి తోటి పీకింది. ఫస్ట్ మొత్తం ఈ ఎండని తిట్టు పడుతుంది కదా, అందుకే గిట్ల కాలిపోయింది. మావా మన బండి అయితే లోడ్ చేస్తారు. మావా బండి లోడ్ చేసిన దీన్ని పట్టుకొని దేంగేసినాయి. ఇక మెల్లమెల్లగా అయితే వెళ్ళిపోవాలి. ఇక అబ్బా ట్రిప్పుకి 400 అట. మామి ఉందేలే ట్రిప్పుకి 400 అంటే చూద్దాం. రైట్. ఇగో మొత్తం శర్వంతా నిండిపోయింది. ఏ తాత, ఇగో మా తాతే. అందరు మన చుట్టాలి. చెరువు చూడు ఎట్లా నిండిందో. ఏ అవ్వా చెరువు గుద్దాలు నిండింది. మన పెద్ద పూరానికి బాక్సులు పెట్టి పడదేం కాదు, లేకుంటే దమ్ అవుతుంది. పోరడేందుకో తాడిగేర్లు ఎక్కుతలేడురా. ఇప్పుడు అది వెనక ఎట్లా పడుతుందేమో. ఇదో పెద్ద తలకాయ వెనక డోర్ ఉన్నది కాబట్టి గుద్దాలు దమ్మి అవుతుంది. లేచేందుకు పడేందుకు ఆ డోర్ మీద వీకాలి, లేకుంటే గుద్ద వాళ్ళ బెండ్ అవుతుంది. ఇగో మన వెనక కనబడదా ట్రిప్ పోసుకొని పోతాను. ఇక అవి పొద్దున్నకి ఎట్లా కొట్టిరా ఇల్లు గుద్ద వాళ్ళకి ఎత్తేస్తాను ఇల్లు అల్లబడాలి. మా తాత చూడు మొత్తం వెనకకు ముందడికి రివర్స్ కొడతాడు. ఓ తాత ఓ తాత ఓ తాత అటు జారిందనుకో నా బండి అటు పడతా తాత. ఇగో మా తాతయ్యనే పొద్దుటికి వెళ్ళి కొడతాడు నాకు ట్రిప్పులు. ముసలోడు నవ్వుతాడు. మెల్లగా ట్రాలీలు తాగే లెక్క అవుతుంది. ఇక్కడ అటు జారిందనుకో పాండురంగా అవుతుంది నాకు. అందుకే మెల్ల చూస్తా. తాతకు ముళ్ళ చెట్లు పెట్టినాయిరా ఘోరంగా. గంతేగా లోడ్ బండోడు కొంచెం మీదనే ఎత్తాడు మా. ఎందుకంటే అటు ఇటు జారింది అనుకో ఆయన బండి మొట్ట గుడిసిపోతుంది. అందుకే ఎంటీ బండోడు అటు ఇటు సైడ్కి వస్తాడు, లోడ్ బండోడు రోడ్ మధ్యలో వస్తాడు కొంచెం అటు ఇటు. వీళ్ళే వాళ్ళరా బై. అగ్గో అవ్వ కాక అగో టాపు లేని బండి కాకదే. మా కాక బొల్లు చంపుతా ట్రిప్పులు కాక. అవ్వ రాజా లేరా అవ్వ ఈడ ఆగుతలేడు. ఇవాళ ఆగరాదురా కొడిసేపు ఇంకా టైం ఉన్నది మనకు లేచితే అందుకు. గట్ల లేవు పడితే పిల్లగా. మట్టి ట్రిప్పులలో ఉన్నంత ఎంజాయ్మెంట్ దేనిలో ఉన్నది మామ. ఎంతసేపు కొట్టినా నేనే అని నడపచ్చు. ఎట్టు పోతాడు ఓడికి అలవడితేనే ఉంటా అంటాడు. నీ అమ్మ కొట్టినోని కొట్టినంత. అగో ఈ సాయిగాడు పోసేస్తాడా వాడు పోసేస్తాడుగా. అగో ఎవరికి వచ్చినా మనకు ఇంకొక బండి చూసినావు, వీళ్ళందరినీ పక్కకు పెట్టించినావు. ఇక మా మావగాడు పొల్లు చంపుతాడు పొద్దు నుంచి పొల్లు. అగో అబ్బి డ్రైవరు ఓనరు ఆడు ఏసు ఓనరు. మీ కింద ఉంది చూపెట్టే చూసినావు. ఆడ కూర్చున్నాడు. దుకాణం మొయ్యరాలి ఆడ పిల్లగాడు పాపం. స్టార్టింగ్ వల్లే ఆయనకి ఇంకా. నీ అమ్మాయి పొక్కలలో ఎట్లా కొట్టిర్రా లౌడల్లి పొద్దుట రాక ఎత్తేసి కాల పెడతాంది మొడ్డల పంచాయతీ. అంతే పైసలు కావాలంటే పని తప్పదు. కుర్చీ కుడకలు వేసిరే ఈడాడు రగ్గడు. ఓరా రగ్గడు దా రగ్గుపోయాడు. రబ్బరు కూడా మా బండిని గుంజి పట్టినవాడ లౌడల్లి గుచ్చి పడదేంటది. మా పెద్ద పోరడు పోతాడు ఆయన అందుకోపిద్దాం. అది ఇంకా దీన్ని లాగు వీకలు కానీ లాగు వీకేంటనా లౌడల్లి ఆడుకుంటుంది బండి. మెలా ఊరు అయ్యా అది ఊసి వీక్తానయి. మన పెద్ద పోరడు ముందర పోతాడు, చిన్న పోరని మనం పట్టుకొని వీక్తాను. ఇవైనా మా కాక ఈయన వీడికి వెళ్ళి రైట్ తిరగాలి. ఆకోసం రెడ్డినా అవ్వా వీడికెళ్ళి టర్న్ తీసుకోవాలి. ఈ ముందడికెళ్ళి తిరుగుతూ ఒక పని అయిపోతుంది. ఏడికెళ్ళరా ఇట్లే పోతారా రా. ఇదే ఉన్నట్టున్నదిగా. ఓ అయ్యా తాత పెద్ద ఇల్లు కడతాడు కారా. ఇట్లా వాడు మెల్లంగా దిగి లోపలికి ఎక్కి పోసుడు కావచ్చు చూసిగా. అయితే మంచిగానే ఉన్నదిలేమో. అంటే దిగబడకుండానే ఉన్నది. ఆ దిగవాడు లంజ పంచాయతీలు ఏమైనా ఉంటే ఘోరంగా ఉంది. ఇంకా లోడు బాగా పోసే ఈడ తినక పట్టే ఈడ ఏం చేయమంటావు. ఏ మళ్ళీ బాయ్ హాయ్ తాతయ్య.
నేను మాదే పొలం కోసుడు తాత పొద్దుగాల అట్లాంటివే తాత నా పేరు రాసుకో ఎలా పోయాలి తాత గడ్డి పెట్టు మోపి అని బండిని తెచ్చి ఎవరు రాగరాకద్దే లాదీనే వాళ్ళదిగా ఇగో లేపితేనే ట్రాలీ పడుతుంది అద్దు అద్దు నువ్వు వడదెంగదా అని చూస్తానో గిడ పెట్టిపోతే పో నీ బండి ముక్కా నీ పో అన్న నీ బండి గిడ పెట్టు ట్రాలీ లేపమంటారు లేపుతాడు పడుతుంది మనోడు ఉన్నది చూసినావా దాన్ని తెచ్చి ఒక గిడ ఆన పెడతాడు నేను లేపుతా పోతుంది అగో ఇవ నా బండి దిగబడాలో పోలు చంపుతారు ఇలాగో మళ్ళీ వేసి కాక నాకు చెప్పొద్దానే గడి పోవద్దాని ఓ ఏడిన వాడబట్టే ఓ ఈయన చెప్తలేడు కావన్నా దిగబడాలని చూస్తాడు మా తాత ఓ నేను ఫస్ట్ ట్రిప్పేనా ఇది మల్లిబాయ్ రాడా ఇక ఇటు మల్లిబాయ్ అయితే నేను ఇక్కడ లేపుతా ఓ మల్లిబాయ్ క్యా హో గయా ఇదే రాజా ఇగో డైరెక్ట్గా లేపుతారు కదా లేపిన వాళ్ళే మన బండి తీసేస్తారు మన బండి పోసుకుండు ఇగో మా మల్లిబాయ్ పట్టుకొని వచ్చిండు బండి ఆ ముక్కాన పెట్టాడా వెళ్ళాం అటు ఇటు చేసి దానికి నువ్వుకేమైంది అని నల్లిపోతుంది అన్నయ్య దీనికి ఆనబెట్టాలి లేకుండా బండి లేస్తుంది ముందర టైర్లు ఇంకొంచెం ఇటు ఇటు అని రాని కిందికి కొంచెం ఒత్తినట్టు అయ్యి బస్ 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 నేను లేపుకుంటావు ఇగో ఇలా పడ్డ పొక్కమా ఇక అమ్మ గింత దిగబడతానే ఇగో మావాడు పొల్లు చంపుతాడు దాన్ని నేను రివర్స్ వచ్చి డోర్ ఎత్తా కథం ఒక పని అయిపోతుంది వీడికి వెళ్ళైతే వెళ్ళిపోతాను మా ఫస్ట్ ట్రిప్పే మనకు దిగబడ్డది అండ్ అటు సైడ్ ఆల్రెడీ 3 బండ్లు దిగబడ్డాయట మన దాన్ని ర్యాంప్ వేసుకుంటే కొడతారు నీళ్ళ పదంలో నాకేం తెలుసు ఏమన్నా నేను ఇదే ఫస్ట్ ట్రిప్పే వచ్చిన పుసుకన్నలా కూర్చున్నా ఇక గుదాలు ఉన్నది కథ మెల్లంగా రారా అని చెప్పాలి ఎట్లా పోతాను చూడు బండికి నా పడితే పోతలే నువ్వు పోరా ఆయి తర్వాత కానీ ఆయి కాలం పెడతా మళ్ళీ చిట్టిగాడు వస్తాడు మన ఎంబడి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది వస్తుంది ఇక చిట్టి చిలకమ్మ బండి దాటేసి దెంగేద్దాం ఇక అవురా చిట్టిగా ఈ బండి వెళ్దిరా డెక్కు పొల్లు వాయిస్తాను దానికి వేలాలే ఎవరు డెక్కు మొత్తం పొల్లు తాగొడతాను అయితే చూడ డెక్కుతో ఇచ్చిపడ దింగుతాడు మనం కూడా టక్కని దాటేసి దెంగేద్దాం కానీ మన బండి దిగవాడు వల్ల ఈ కాక బండిని దాటేసుకొని వచ్చేసిండు భూమిపుత్ర బండి మా ఊళ్ళో ఉన్న ఒక్కగానొక్క బండి అది ఇప్పటిదా ఓ ఆ కాదన్నది బండి అది ఉసుకన్న అటో ఇటో జారిందనుకో పాండురంగా అవుతుంది ఇంట్లో అయ్యే ఈ పంట వలగ దేంగి చేతిలో పెడతాడు ఈ గొర్రెల మంది ఏందో నీదే కథ పో ఇక మొత్తం మీరు ఆగనేని ఇక శివరాన్ని ఉంచారు మీ గొల్లోళ్ళు ఇక భీమనోళ్ళు ఆయనకే ఉంచారు ఇగో ఈయననే బెండ చెట్లు మేపుతాడు అంత కట్టబట్టి పొడతాడు ముసలాడాగో ఇక కట్టబట్టి పొడతాడు ఇక ఒకదాని ఒకదానికి బండి ఎట్లా అయినా ఒకదాని అట్లా ఆగి పడేది సంవత్సరం తాతది కొత్త ట్రాల్ అసలే తాత ట్రాలీకి కిస్ పెట్టుడు అవుతుందో ఏమో పెడుతుందా కిస్సు పెట్టదులే అబ్బా పెట్టదురా కిస్ పెడతలేదు తాత ట్రాలీకి కిస్ పెడుతుంది అనుకున్నా మన బండి అడు మనల్నే దాటేసుకొని వద్దామని పోతాడు మనం దాటేయని ఇస్తావా మనం రాజేనా
రాదేనా ఏడున్నా కానీ కొల్లు వస్తుందేనా బండికి పడితే మనం ఆగుతామా ఇంకా దూరిగా వీడియో తీసేసుకుందాం ఇక మళ్ళీ వచ్చినాం ఇట్లున్నది దీని కథ పొద్దడికి వెళ్ళి ఎన్ని ట్రిప్పులు కొడతావు పొద్దడికి వెళ్ళి ఉరికి చురికిచ్చి చంపుతాను ఇంకా పో అంటాను నన్ను ఆ తాతను తీసిరే ఆ తాతను పొద్దుడికి వెళ్ళి కొడతాను ట్రిప్పులు ఆగనిత్తలేడు రా బాయ్ అస్సలే మొత్తానికి ఆగుతా నేను పోతేనే 2 నిమిషాలు అంటే తాత ఇంటలేడు మాట ఇక మన పోరేని పట్టుకొని వెళ్ళిపోదాం వీళ్ళు పోటీలు పడుకుంటారు బండ్లు పోటీలు ఆ రఘుబాయి గారు తత్తారా ఇక మా మామగాడు ఈయన మళ్ళీ చూపెట్టి అవుతుంది ఇగో ఈయన రఘుబాయి మొట్ట గుడిచిపోతుంది బండి నీ ఇష్టం మొట్ట గుడిచిపోతుంది గట్లే చేసినాం అనుకో మెల్లగా పిల్లగా అరే మెల్లగా రాని అవ నా బండికి నువ్వుకేవా ఇంత నేను చూస్తేనే భయం అవుతుంది నాకు ఓకే తాతయ్య ఓకే చెప్పు సారా లేవనా మెల్లగారా ఇగో మనోడికి చింపుగాని వాళ్ళు తమ్ముడికి అయితే బండి అయితే ఇచ్చేస్తానమ్మా ఇక మన బండి పట్టుకొని వాడైతే వెళ్ళిపోతాడు అది అందగాడిగా చూసిన గడ్డం కూడా ఒక్క చిన్నగా తెల్లి ఎంటికి కనబడతలేదు కనబడద్దనే మొత్తం తీసేసినావు కదా తాత మా తాతే మన బండి అయితే వెళ్ళిపోతుంది ఇక మనోళ్ళు పోసేది కూడా నీకు నేను చూపెడతా ఇక చూడగా పొల్లు కొట్టి పడేస్తారు ఇక్కడికి ఒక 3 వచ్చేసినా ఇక్కడ మన ఊళ్ళో మొత్తం ఎన్ని పనులు తాత నా దాంతో ఇప్పుడు ఇక 14 అన్ని పనులు కనబడతలేవు అంటే మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినాయి ఓకే డన్ ఓకే ఇంకా బయటకి వెళ్ళిపోతున్నాయి కొట్టుడానే ఇంకెన్ని పడతాయి అందా ఇంకా 100నా ఇంకా 100 కొట్టుడా తాత అంటే ఇవాళ మంచిగానే రాత్రి వరకు నడిచేస్తాయి బండ్లు కూడా గుద్ద వరకు చంపి పడతాయి ఇంకడే ఎట్లా కొడతాను చూడు బండి మొత్తం వచ్చి పడతాయి ఇంకలేడా ఓ టైర్లు గిరగిరి తిరుగుతున్నాయి తాత వేరే ఉంటాడు ఆగో తాత కనుక తిరగట్లేదు మెడలు పట్టుకున్నాయి తాతయ్య ఆగో చూసినావా తాత ఎట్లా తిప్పుతాడో బండిని మొత్తం పొల్లు రెఫాడిస్తాడు దండిపోకుండా పోతాడు మామ అప్పటికి వెళ్ళి తాతకు అంతమంది జాండీర్ బండి ఉండే దాన్ని లాగ్ వీక్ కొడితే నీ అవ్వ ఎవరికి దొరకపోయాయి తాత ఇక్కడ రివర్సులు పెట్టే కానీ కొంచెం మెల్లం కానీ నీ అవ్వ రోడ్డు బండి కొడతాడు అంటే అసలు దొరకడు రా బాబు పిచ్చోళ్ళు అవుతారు మీరు చూస్తే ఇళ్ళకెళ్ళి ఇలా పొల్లు చంపుతాడుగా అయ్యో తాత బండి మీకు కనబడుతుందా అట్లుంటుంది తాతతోటి ఓ పొల్లు చంపుతాను బావ ఈ బండిని పొల్లు కాదు ఇచ్చి పడేస్తారు ఆ బండికి డైరెక్ట్ అందరికంటే పెద్ద మనిషిని చూపెడతా ఊర్రి ఇక పెద్ద మనిషి గిడిచూడు ఇగో ముడి చూపెడతాను గిడిచూడు అంటే ఈయన అందరు చూస్తారంటే సిగ్గు అవుతుంది ఆట ఇగో మా తాతయ్య ఇగో కిందికి వెళ్ళి చూస్తాడు తాత లుంగిలోకి వెళ్ళి ఏమైనా కనబడుతుంది తాత ఈ మీదికి చూడు ఏమో తాత అంటే పోతాడు రా బాబు ఇగో ఇలా కొడుకు తాతయ్య అవుతాడు నాకు ఈయన తాతయ్య అవుతాడు ఈయన ముత్తాతిగా చూడాగా తాతయ్య చూడు వాడు చూస్తలేడు ఏమో కాదు మీ అయ్య పుల్లేసిన నాళ్ళ కింద పడ్డాడు అద్దంటే ఇంట్లేడు ఏ లాల వేయండి నీకు తెలుసా నీకు చెప్పిండారా నీకు ఏం చేసిండు చెప్పు ఆ నాళ్ళే అక్కడ పుల్లు తాగి కింద పడలేదా నేనే కదా లేపుకొచ్చింది అవునా కదా మరి ఇలా ఆట ఇగో ఈడు బాబాయ్ గాడే వీళ్ళు చిన్నోళ్ళు నాకు బాబాయ్ వీళ్ళు అమ్మ ఎవరు చెప్పారు మీ కెమెరా అని వీళ్ళు అమ్మతోటి వీళ్ళు ఘోరంగా అప్డేట్ ఉన్నారు మా ఇలా చూస్తేనే ఏర్పడుతుంది అట కెమెరా అని మీ ఆయన వేద్దాం వేసిరే వేయాలా వేసిరే మీ ఆయన వేసిరే ఒత్తిరే వేయాలా పొల్లు వేసిరే అరే ఆగురా ఈడు ఇంట్లో అరే అద్దురా ఇనుర్రా నిజంగా ఎత్తారా ఈడే నువ్వేకున్నా మీ ఆయన ఆడేస్తాడు బరాబర్ ఎత్తాడు ఇది కాకబండి
పాలకొల్లు పాప నీ బయట జారనేలా. అరే అవ్వ కారుకు జామ్ అయిందండి కాకది. ఎందుకు డీజిల్ అలా అర్రే ఇన్ని రోజులు పక్కకుండే బండి మనకేం తెలుసు జామ్ అయిందని అసలు. కానీ మా కాక ఈసారిగా ఎందుకు అడ్డ ట్రిప్ల కిందికి పోతలేడు, మిషన్లు అన్నీ మూలపడ్డాయి. నా బండి కూడా అంతే అయింది. అందరికీ పక్కకు నేను ట్రాకులు ఉంటే నేను నడతానే, ట్రాకులు లేకుంటే అంతమంది నన్ను నడతలేవు అన్నమాట. మల్లిబాయికి వందనాలమ్మ అంటాడుగా. ఇగో యంగు తాతయ్య యంగు గిట్లా గిట్లా తిరుగుతాడు. ఇగో గిట్లా తిరిగితే మంచిగా కనబడతాడు ఇంకా తాతయ్య. గట్టు నీడ పడతాడు అంతా. 200 ట్రిప్పులు కొట్టాట తాతకు, ఆల్రెడీ 100 ట్రిప్పుల చిల్లరైనాయట. ఎప్పుడా అప్పుడు మరి ఈ మిషన్ని మరి చూడు అంత వాడుడేనా మొత్తం చూడవు. తాత పడతాడా అని అడుగుతా. తాత రేపు చూపెట్టాలి ఇలా తాతకే. మరి అదేందో మొగడా నాకు తెలియదా. మరి లెక్కలు బుక్ వస్తాయి, అన్ని బుక్లు వస్తాయి చూడ. ఇగో మా తాత దాంట్లో చూడ ఎన్నో. ఇలా పొద్దున్న రాకి అందరు కొట్టింది 14 బండి నాది. ఆయనకి దిమాగ్ లేదు రా, ఆడు ఎటు పోతాడో ఆయనకి అర్థమైతే లేదు. పోరానికి నా వెనకకి రాని పోరాని కుద్దాల మొడ్డ వెనకకి రా, ఇంకెనకరా ఇట్రా అటు కాదురా నీ అవ్వ ఇడి అదేనారా. అరే ఆగురా ఇది ఇంటలేడురా మాట. ఆగు నువ్వు ఆగు ఆడు ఇంటలేడు. అవ్వ ఎవరికి ఏం చెప్పాను ఇంటి అర్థమైతే లేదు కారా నాకు. వీళ్ళు ఎత్తేసుకుంటూ రావటే పోరాళ్ళు. ఏరా బామ్మరి అట వెళ్ళాంగరా వాళ్ళే. బస్ మెలాగరా జాకి దింపురా. అది ఆడు 2 లేపండి చూసినామా, ఆ 2 లేపద్దు సక్క అయితే ఒక్కొక్కసారి. చిన్న సిట్టి ఏంది సిట్టి పొట్టివా నువ్వు పొట్టివానే. సిసికేమరా వీళ్ళు ఇంట్లేరు. ఆగురా ఈడింటలేడు మాట, వాళ్ళు ఇంటలేరు. ఆడు ఇగో నేషనల్ డ్రైవర్. ఇగో తాతయ్య నేషనల్ డ్రైవర్. ఇగో తాతని కొత్త చేసిండు తాత రివర్స్ తాతకు ఆరవేస్తారన్నది మిసిలి. తాత ఒకటి రివర్స్ ఎట్లా తిప్పుతాడు. ఎడబోతాడు తాత. వెనుక బండి ఉన్నదే పోతాత పోసుకుంటా పోని కాదు తాత. ఇప్పుడు ఆడు ఎట్లా వెళ్తాడు, ఆడు వెళ్ళొద్దా. ఈ దొబ్బే బాలు ఆ పోసుకుంటా వేయండి అనుకో టక్కని వెళ్ళిపోతాడని. కాంటలాగా ఈయన కాంట వస్తాడు. నువ్వు దానికి వద్దు ఏం కాదు. ఇక వెళ్ళిపోతాను ఇంకో బండి. 4 wheel 50 45 ఇది కూడా 50 అనుకున్నా నేను అప్పుడు చూసి. నా బండి రాలే, సాయిగాడు వచ్చిండు. ఇది ఇంకోటి, ఇది 475 మన చిన్నపురం నచ్చిన బండి. ఇది కూడా ఆ తొబ్బలో పోసి దెంగెత్తారు ఈయన కూడా, మనోడు కూడా. కథ చాలు గేరేయలే ఇంకోసారి ఓ పడేనా. ఆగురా ఎడిపోతావు నువ్వు లేపావు. తాతది లేస్తలేదురా. జాగిలేస్తాను లేపావు. తాతది లేస్తలేదు బాబా. ముసలాడండి కదా తాత బాగా, అందుకే లేస్తలేదు తాతది. వీడు ఘోరంగా లేపండి ఇవ్వరక బండి. నేను దగ్గర లేను, నేను ఆ బండి రివర్స్ పెడతాను. వీడు పొల్లు లేపుతాడు దాన్ని. బండి లేపుతాడు. బండి లేపుతాడు, బండి ఆపి చేస్తాడు.
ఇది కొంచెం బండి ఓల్డ్ అయిపోయింది, బాగా ముసలి అయింది. యంగ్ అయిపోయింది ఓల్డ్ అయిపోయింది, బాగా ముసలి అయింది. యంగ్ అప్పుడు ఎన్ని లేపలేదు అట్లా అవుతాడా అవుతాడు. సౌండ్ వస్తుంది, గ్రీజ్ కొట్టాలి. అగో రఘుబాయ్ వస్తాడు. రఘుబాయ్ మొట్ట గుడిచిపోతావు కింద పడితే. రఘుబాయ్ అట్లా లేస్తుంది మన చేతిలో బండి ఉంటే. రాజాగాడు రాజా అనుడే. కొంచెం అయితే లైటింగ్ కూడా పోతుంది. మనం వీడియో తీసినా అంత మజా రాదు, అంత మంచిగా రాదు. మరొకవేళ రేపు గిట్లా ట్రిప్పులు ఉండే అంటే రేపు కూడా ఇంకొక వీడియో తీసేస్తా, జబర్దస్త్ ఉంటుంది. రైట్ మామ, మరి ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. రైట్.